బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీజేపీ మరోసారి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నగరంలో బషీర్బాగ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో దివ్యాంగులు ఈ నిరసనలో పాల్గొన్నారు. బషీర్బాగ్ ఫ్లైఓవర్ నుండి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు. పాయల్ శంకర్ గారి నేతృత్వంలో ఇవాళ అసెంబ్లీ ర్యాలీగా బయలుదేరి మా యొక్క నిరసన రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ పెంపు, ఇతర సంక్షేమ పథకాల హామీలను ప్రభుత్వం విస్మరించిందని పాయల్ శంకర్ నిప్పులు చెరిగారు. తక్షణమే అర్హులైన వాళ్ళందరికీ పెంచిన పెన్షన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులు నిరసనకారులను బషీర్బాగ్ వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. పాయల్ శంకర్ గారి నేతృత్వంలో ఇవాళ అసెంబ్లీ ర్యాలీగా బయలుదేరి మా యొక్క నిరసన రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ